మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనము కొన్ని వారాలుగా మొదటి పుస్తకముగా ఉన్న ఆది కాండాన్ని గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము. ఈరోజు ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 25వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 25వ వచనం వరకు చదువుకుందాం ఉత్తర ప్రత్యుత్తరాలుగా. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదననుకొనెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథములో నుండి మనము గత కొన్ని దినాలుగా ఆది కాండము అనే ఒక అద్భుతమైన ప్రారంభముల పుస్తకాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు దేవుని మహా ఉన్నతమైన కృప, దేవుని మహాశక్తి, దేవుని ఔన్నత్యం, దేవుని బలం, ప్రభావం, ఇటువంటి మాటలు దైవ గ్రంథములో నుండి మనము చూస్తూ వచ్చాం. ఆయన చేసినటువంటి సృష్టి, ఆ సృష్టిలో దేవుడు మానవుని యొక్క జీవితానికి అనుగ్రహించినటువంటి ఆశీర్వాదం, ఇవన్నీ కూడా దేవుని వాక్యములో నుండి చూస్తూ వచ్చాం. దేవుని యొక్క ఉద్దేశములో, దేవుని ప్రణాళికలో ఈరోజు మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో మనమేమై ఉన్నాం? దేవుని ప్రణాళికలో మనమేమై ఉన్నాం? ఎందుకు మనల్ని చేశాడు ఆయన? మానవులను నిర్మించటానికి కలిగిన కారణం ఏంటి? ఈ విషయాలన్నీ కూడా మనము చదువుకున్న భాగంలో మనకు కనబడుతున్నాయి. మనము చదివినటువంటి భాగములో 18వ వచనం మనకు చెబుతున్న ఆ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. చాలండి. ఏది మంచిది కాదని దేవుడు అనుకుంటున్నాడు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అంటున్నాడు. ఎందుకు మంచిది కాదు? నరుడు ఒంటరిగా ఉండటం ఎందుకు మంచిది కాదు? మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మొదటి అధ్యాయము 31వ వచనం చదవండి. మొదటి అధ్యాయము 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. దేవుడు తాను చేసిన యావత్తు చూచాడు. అది దేవునికి ఎలా ఉందట? చాలా మంచిదిగా ఉందట. దేవుడు చేసిన సృష్టి, ఆ సృష్టిలో దేవుడు చేసిన అనేక రకాలైన జంతువులు, అనేక రకాలైన చెట్లు, అనేక రకాలైన ప్రాకు పురుగులు,
ఇవన్నీ చూసినప్పుడు, యావత్తు చూచినప్పుడు చాలా మంచిదిగా అనిపించింది ఆయనకి. కానీ ఇక్కడికి వచ్చేసరికి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనిపించింది. ఎందుకు కాదనిపించింది ఆయనకి? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు మంచిది కాదు అనంటే, మనము తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉందండి. అసలు దేవుడు ఈ సృష్టిని చేయటానికి కారణం, ఈ విశ్వాన్ని నిర్మించటానికి కలిగిన కారణం, భూమి మీద మనుషులు విస్తరించాలి అనే ఉద్దేశం. భూమి మీద మనుషులు మరి అభివృద్ధి చెందాలి. మొదటి మనుషుణ్ణి చేసినప్పుడు దేవుని ప్రణాళిక అదే కదా, దేవుని ఉద్దేశం అదే కదా. కాబట్టి ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. భూమి విస్తరించాలంటే, భూమిని నిండించాలి అంటే, దేవుడు అనుకున్నది నెరవేరాలి అనంటే, ఇప్పుడు అతనికి సాటి అయిన సహాయము కావాలి. ఎవరికి? ఒంటరిగా ఉన్న మనిషికి, ఒంటరిగా ఉన్న వ్యక్తికి సాటి అయిన సహాయము కావాలి. అది మంచిది. సాటి అయిన సహాయము కలిగి ఉండటం మంచిది అని దేవుని వాక్యము ద్వారా మనము తెలుసుకోవాలి. జాగ్రత్తగా వినండి. ఈరోజు పెళ్లి ప్రసంగం ఇది. పెళ్ళిళ్ళు ఎక్కువగా జరిగే టైం కదా ఇది. కాబట్టి పెళ్లి చేసుకున్న వారికి, పెళ్లి చేసుకోబోయే వారికి ఈ మాటలు ఎంతో అవసరమై ఉన్నవి. దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని, అతనికి ఇచ్చిన భార్య ఎలా ఉండాలనుకున్నాడు? సాటి అయిన సహాయం. సాటి అయిన సహాయం అంటే ఏంటి? సాటి అయిన సహాయం అంటే ఏంటి? ఇది కూడా తెలియదా? సాటి అయిన సహాయం అంటే ఏంటి? మనం పని చేస్తున్నామండి, మనం ఏదైనా వర్క్ చేస్తున్నాం, ఎవరైనా వచ్చి మనకు సహాయం చేశారనుకోండి, వాళ్ళు మనకేమవుతారు? సాటి. మనతో పాటు పని చేశారు, మనకు సహాయపడ్డారు, మన పనిలో వారు పాలు పంపులు పొందారు కాబట్టి వారిని ఏమంటారు? సాటి అయిన. అంటే ఇప్పుడు దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని, ఆదామునకు సాటి అయిన సహాయము ఉండాలని దేవుడు తన మనసులో అనుకున్నాడు. ఈ అనుకున్నది ఎప్పుడు? ఇప్పుడు కాదు, జగత్తు పునాది వేయబడక మునిపే అనుకున్నాడు. సాటి అయిన సహాయము కావాలని దేవుడు ఆశించి వాని కొరకు ఈ సహాయాన్ని చెయ్యాలనుకుంటున్నాడు. సాటి అయినటువంటి సహాయమును చెయ్యాలని దేవుడే అనుకుంటున్నాడు. అది దేవుని ప్రణాళిక, అది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, ఈలోపు దేవుడు ఆదామునకు పని అప్పగించాడు. ఏంటి పని అంటే, భూజంతువులన్నిటినీ, ప్రాగే పురుగులన్నిటినీ, సృష్టించబడినవన్నిటినీ కూడా ఆదాము దగ్గరకు తీసుకొచ్చాడు. ఆదాము దగ్గరకు తీసుకొని వచ్చి వీటన్నిటికీ పేర్లు పెట్టు అని అన్నాడు. అంటే ఇప్పుడు పేర్లు పెట్టే బాధ్యత ఎవరికి అప్పగించాడు? ఆదాముకు అప్పగించాడు. ఎంతమందికి పేర్లు పెట్టాలి ఇప్పుడు? ఎంతమందికి పేర్లు పెట్టాలి? సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదానికి, దేవుడు సృష్టించిన ప్రతిదానికి ఆదాము పేర్లు పెట్టాలి. ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. దరిదాపు మనకు ప్రియులారా సైంటిస్టులు చెబుతున్న విషయం ఏంటంటే, భూమి మీద ప్రాకే పురుగులు, జంతువులు ఇవన్నీ కూడా కలిపి 84 లక్షల చిల్లర ఉన్నాయట. 84 లక్షల చిల్లర ఉన్నటువంటి జీవరాశులకు ఇప్పుడు పేర్లు పెట్టాలి. చిన్నవి దగ్గర నుంచి పెద్దవి కనబడే పెద్దవాటి వరకు ఇప్పుడు ఆదాము పేర్లు పెట్టాలి. ఒక్కసారి మీరు ఆలోచించండి. వీటన్నిటికీ ఆలోచించి పెట్టిన పేరు పెట్టకూడదు. ఒకదానికి పెట్టిన పేరు మరొక దానికి పెట్టకూడదు. ఇది కష్టమంటారా, తేలికంటారా? ఏవండి, ఒకసారి ఆలోచించండి. ఒక 50 మందిని పాస్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చి, పాస్టర్ గారు వీళ్ళందరికీ పేర్లు పెట్టమన్నారు అనుకోండి. పాస్టర్ గారు ప్రియులారా
పెట్టిన పేరే మళ్ళీ పెడతాడు. ఇక్కడ మరియమ్మ అనే పేరు ఎంతమందికి ఉన్నాయి? ఒకళ్ళకేనా ఉంది? చాలా మందికి ఉన్నాయి కదా ప్రియులారా. ఒక పేరు ఎంతో మందికి ఉంటుంది, ఒకే పేరు ఎంతో మందికి ఉంటుంది. అది మనుషులుగా మనము ప్రియులారా పెట్టినటువంటి పేర్లు. ఆలోచించకుండా ఇప్పుడు పేర్లు పెట్టాలంటే చాలా తేలికైపోయింది కదా, వెంటనే గూగుల్ ఓపెన్ చేయటం. మంచి పేరు కోసం మనం వెతికితే మనకు కావలసిన పేర్లన్నీ వరుసగా వచ్చేస్తాయండి. బైబిల్ పేర్లు కావాలంటే బైబిల్ పేర్లు మనం కొడితే బైబిల్లో ఎన్ని పేర్లు అయితే ఉన్నాయి అన్ని పేర్లు వచ్చేస్తాయండి. ఈ భూమి మీద మిషనరీలుగా పనిచేసి చనిపోయిన వారి పేర్లు లేక బ్రతికి ఉన్న వాళ్ళ పేర్లు ఒకవేళ తెలుసుకోవాలంటే వాళ్ళ పేర్లు మనము గూగుల్లో సెర్చ్ ప్రియులారా చూస్తే అన్నీ వచ్చేస్తాయి. అలా చూసి మనం పేర్లు పెట్టుకుంటాం. ఇప్పుడు ఆదాము ఏదో చూసి పేరు పెట్టడం కాదు, దాని ప్రవర్తన బట్టి పేరు పెట్టాలి. దాని ప్రవర్తన బట్టి పేరు పెట్టాలి. దానికి తగినట్లుగా అది ఉండాలి. పిల్లి ఉందనుకోండి, దానికి పేరు పెట్టాడంటే దాని అర్థం ఏంటి? దాని యొక్క విధానం, దాని ప్రవర్తన, దాని పరిస్థితిని చూశాడు, దానికి ఆ పేరు పెట్టాడు. పులి అని పేరు పెట్టాడు. వాస్తవానికి ఈ రెండు దగ్గరగా ఉంటాయి కదా రూపాలు. కొంచెం పిల్లికి ఉన్నటువంటి రూపమే పులికి కూడా ఉంటుంది. కానీ దాని విధానం వేరు, దీని విధానం వేరు. దానికి ఏం పేరు పెట్టాలో అలా ఆలోచించి చాలా పేర్లు పెడుతున్నాడు. జంటలుగా పేర్లు పెడుతున్నాడు, వెళ్ళిపోతున్నాయి. వాటిలో అనేక రకాలైనటువంటి పేర్లు మరి ఆదాము పెడుతున్నాడు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాడు పరలోకమందున్న దేవుడు. చూస్తూ అన్నిటికీ పేర్లు పెట్టిన తర్వాత ఇక ఆలోచించాడు. అన్నిటికీ పేర్లు పెట్టాడు నా కుమారుడు, అన్నిటినీ కూడా చేశాడు, అన్నిటికీ కూడా చక్కగా పేర్లు పెట్టి వాటిని పిలిచి పంపించేశాడు. కానీ నా కుమారుడు ఒంటరిగానే ఉండిపోయాడు. ఇప్పుడు ఇతని కొరకు నేను సాటి అయిన సహాయము చెయ్యాలి అని ఈయన పని ప్రారంభించాడు. ఇప్పుడు ఆదాము పని చేసేశాడు, దేవుడు చెప్పిన పని చేసేశాడు. ఇప్పుడు ఆదాము దేవుని పని చేశాడు గనుక, దేవుడు చెప్పింది చేశాడు గనుక, ఇప్పుడు దేవుడు ఆదాము కొరకు సాటి అయిన సహాయమును చేయుటకు ఆయన ఇప్పుడు పని పెట్టుకున్నాడు. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెబుతాను. మనము దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. మనము దేవుని పని చేస్తే, దేవునికి ఉపయోగకరమైన వ్యక్తులుగా ఉంటే దేవుడు మన జీవితంలో ఆయన పని చేయటం ప్రారంభిస్తాడు. మనము దేవునికి ఏమాత్రం ఉపయోగపడని వారిగా కేవలము అలాగే వచ్చి అలాగే వెళ్ళిపోతున్న వారిగా ఉంటే మన పని చెయ్యాలని దేవుడు ఆశించడు. ఆయన పని మనము చెయ్యాలి, మన పని ఆయన చేస్తాడు. ఇక్కడ ఇప్పుడు దేవుడు ప్రియులారా ఆదామునకు సాటి అయిన సహాయము చెయ్యాలని అనుకొని మరలా ఆయన ఒక మట్టిని తీసుకొని మళ్ళీ ఒక బొమ్మను చేసి మళ్ళీ ఆమె యొక్క నాసికారంధ్రములలో జీవవాయువును ఓదలేదు. ఇప్పుడు దేవుడు చేస్తున్న పని చూడండి ప్రియులారా, ఒక్కసారి చూద్దాం రండి. ఏం చేస్తున్నాడో మనము చూస్తే 21వ వచనము నుండి చదువుకుందాం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు ఏ నిద్ర కలిగిస్తున్నాడు? గాఢ నిద్ర, మొత్తిస్తున్నాడు. చూడండి, దేవుడు ఆదామునకు దేవుడే గాఢ నిద్ర ఇస్తున్నాడు. గాఢ నిద్రలోకి తీసుకెళ్తున్నాడు. ప్రియులారా ఒక్కసారి ఆలోచించండి. మత్తు మందును కనుగొనటానికి ఈ వచనం ఉపయోగపడింది ఆనాడు సైంటిస్ట్కి. ఈ యొక్క ప్రియులారా మాటే ఉపయోగపడింది. ఒక మనిషికి ఆపరేషన్ చేయాలి, ఒక మనిషి లోపల ఉన్న భాగాలను చూడాలి, ఆ భాగాలను బయటికి తీయాలి అని అంటే మత్తు అవసరమని ఈ వచనాన్ని పట్టుకున్నాడు ఆనాడు సైంటిస్ట్. ప్రియులారా గమనించండి, ఇక్కడ దేవుడు గాఢ నిద్ర కలిగించాడు, అంటే మత్తు నిద్రలోనికి పంపించి ఏం చేశాడు చూడండి. అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక్కదానినే తీసుకొని ఆ చోటును మళ్ళీ మాంసముతో ఏం చేశాడు చెప్పండి? పూడ్చివేశాడు. మొదటి సర్జరీ చేసిన వారు ఎవరు అనంటే దేవుడే.
మొదటిగా మనిషి యొక్క జీవితంలో సర్జరీ చేసినటువంటి దేవుడు ప్రియులారా ఎంత గొప్పగా చేశాడో దానినే సేమ్ టు సేమ్ ప్రియులారా కాపీ పేస్ట్ చేస్తున్నారు ఈ రోజున. అది మనం తెలుసుకోవాలి. గాఢ నిద్ర కలిగించాడు, ప్రక్కటెముకను బయటకు తీశాడు, మళ్ళీ దానిని మాంసముతో ఏం చేశాడు? పూడ్చివేశాడు. దీనికి ఈ లోకములో ఉన్నటువంటి కొంతమంది బైబిల్ గ్రంథాన్ని వక్రీకరిస్తూ ఏం చెబుతున్నారంటే, ఆ రోజున ఆదామునకు దేవుడు ప్రక్కటెముక తీసేశాడు కదా, మరి మనుషులలో పురుషులందరికీ కూడా ఒక ఎముక తక్కువగా ఉండాలి కదా, మరి అలా లేవుగా, సమానంగా ఉన్నాయి కదా అని అంటున్నారు. మరి అది తప్పు కదా అని అంటున్నారు. ఎవరన్నారు తప్పని? ఎముక తీసింది ఎవరికి? అందరికీనా ఆదాముకా? ఆ ఆదాముకు ఎముకను తీస్తే ఎముక తక్కువగా అందరికి ఉంటుందా, ఆదాముకు ఉంటుందా? ఆదాముకే ఉంటది కదా. ప్రియులారా ఆలోచన చేయాలి. ఒకవేళ ప్రియులారా మనలో ఎవరికైనా ఒక కిడ్నీ తీసేశారనుకోండి, ఇక ఆమెకు పుట్టేటువంటి పిల్లలందరూ కూడా కిడ్నీ లేకుండా పుడతారా? లేదు కదా. ప్రియులారా ఆలోచించండి. ప్రక్కటెముకను తీసింది ఆదాముకు గనుక ఆదాముకే ఒక ఎముక తక్కువ ఉంటది, అందరికి ఉండదు. అది ఎవరికి తీస్తే వాళ్ళకే తక్కువ. ఒక చెయ్యి తీసేశారనుకోండి, మనకి అందరికీ చెయ్యి లేకుండా ఉండదు, మనకే తీసిన వాడికే చెయ్యి ఉండదు. అది మనము గుర్తించాలి. ప్రక్కటెముకను తీసి ఆయన ఏం చేశాడు ప్రియులారా? ఆ ప్రక్కటెముకను తీసి ఇక్కడ ఆపరేషన్ చేసేశాడు. ఎవరికి? ఆదాముకు చేశాడు. మాంసముతో దాన్ని ఏం చేశాడు? పూడ్చేశాడు. అది అయిపోయింది. ఇప్పుడు ఆ ఎముకను తీసుకుని ఆయన ఏం చేస్తున్నాడు? 22వ వచనంలో చూస్తే, తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మిస్తున్నాడు. మరొక నిర్మాణం జరుగుతుంది ఇక్కడ. పురుషుని చేసిన నిర్మాణం ఒకటైతే ఇక్కడ స్త్రీని చేస్తున్న నిర్మాణం మరొకటి. ప్రియులారా ఎంత బాగుందో చూడండి దేవుని నిర్మాణాలు. దేవుడు ఒకటి నిర్మించాడు అంటే అది మనుషులకు అసాధ్యం, అది ఎవరికి రాదండి. దేవుడు మట్టిని తీసుకున్నాడు, మట్టిని బొమ్మగా చేశాడు, రూపమిచ్చాడు దానికి ఆయన జీవవాయువును ఊది జీవాత్మగా చేసి నరునిగా చేశాడు, పురుషునిగా చేశాడు. ఇప్పుడు పురుషునిలో నుండి ఎముకను తీసుకొని ఆ ఎముకను స్త్రీనిగా నిర్మిస్తున్నాడు. నిర్మించి ఆదాము ముందుకు తీసుకొని వస్తున్నట్లుగా దైవ లేఖనాల్లో చూస్తున్నాం. అందుకే ఇది దేవుని యొక్క నిర్మాణములో రెండవ పని. అంటే దేవుడు మనుషులను ఎలాగైనా సృష్టించగలడు, ఎలాగైనా చేయగలడు. ఒక్కసారి మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో దేవుడు చేసినటువంటి నిర్మాణాలు, లేక దేవుడు ఒక మనిషిని భూమి మీదకు తీసుకొచ్చే విధానాలు చాలా గొప్పగా ఉన్నాయండి. ఆదామునేమో మట్టిలో నుండి తీశాడు, ఆయన మట్టిలో నుండి తీసి మనిషిగా చేశాడు. హవ్వనేమో చేసిన మనిషిలో నుండి ఎముకను తీసి స్త్రీగా చేశాడు. ఇంకా మనము దైవ గ్రంథంలో చూస్తే ప్రియులారా, యేసుక్రీస్తు కాలం నాటికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు తెలుసా? ప్రజలందరూ కూడా ఆయనకి జై కొడుతూ ఆయన్ని ఆరాధిస్తూ ఆయన్ని ఘనపరుస్తూ ఉంటే అక్కడున్న శాస్త్రులు పరిసయ్యులందరూ అన్నారు, వీళ్ళు ఇలా కేకలు వేస్తున్నారు, ఈ రీతిగా కేకలు వేయటం మంచిది కాదు, ఆపొచ్చు కదా అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఒకవేళ ఈ వీళ్ళు కేకలు వేయకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అని చెప్పాడు ప్రియులారా. అంత మాత్రమే కాదు, అబ్రహామును గురించి యూదులు చర్చిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు, ఇదిగో మీరు ఒకవేళ నన్ను ఆశ్రయించకపోతే, నా మాట వినకపోతే, నేను చెప్పినట్లుగా మీరు నడవకపోతే, మీరు నా పిల్లలు కాకపోతే, ఇదిగో ఈ రాళ్ల వలన నేను పిల్లల్ని పుట్టిస్తాను అని అన్నాడు. అంటే ఏదైనా సాధ్యము చేయగలిగిన వాడు ఎవరు చెప్పండి? దేవుడే. అది మనకు సాధ్యం కాదు, దేవునికే అది సాధ్యం. అందుకే 120 ప్రియులారా 1వ కీర్తన 123వ కీర్తనలో మనము చూస్తే అక్కడ ఏమి రాయబడింది? మొదటి వచనం చదవండి. దేవుని వాక్యములో నుండి కదమ్మా, క్షమించండి, 127వ కీర్తన 127వ కీర్తన మొదటి వచనం, యెహోవా
ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే అని అన్నాడు. చాలండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే అన్నాడు. ఇప్పుడు మనం ఆలోచించాలి, ఈ మాటలు ఎక్కువగా ఎక్కడ చదువుతారు? దైవ సేవకులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, ఈ వచనాన్ని ఎక్కువ ఎక్కడ చదువుతారండి? గృహ ప్రవేశాలప్పుడు, గృహ ప్రతిష్టప్పుడు ఏమండి ఈ వాక్యాన్ని చదువుతారు. యెహోవా కట్టిన ఇల్లు ఇక్కడ కనబడుతుంది. ఏంటి ఆ ఇల్లు? ఏమండి ఒకసారి మనం ఆలోచించాలి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల ఏ ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? మనం రాతితో కట్టుకున్న మన ఇంటిని గురించి మాట్లాడుతున్నాడా? ఏమండి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకవేళ ఇది ప్రభువుని నమ్మని వారి దగ్గరికి వెళ్ళి మీ ఇల్లు యెహోవా కట్టించకపోతే మీరు కట్టేవాళ్ళు కాదండి అని అన్నాం అనుకో, ఊరుకుంటారా? లేదండి, ఇది నేను కష్టపడ్డాను, ఎంతో పని చేశాను, డబ్బు సమకూర్చుకున్నాను, నా చెమటోడ్చి ఈ ఇల్లు నేను చేశాను, నేను కట్టుకున్నాను. అది కాదు ఇక్కడ చెప్పబడినటువంటి యెహోవా ఇల్లు అంటే అది కాదండి. యెహోవా ఇల్లు అనేటువంటిది ఇక్కడ చెప్పబడిన మాట ఏంటో కింద వచనాలు చదవండి, మనకు అర్థమవుతుంది. 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఈ ఇల్లు వారికిచ్చుచున్నాడు. ఏవండి, తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ఒక ఇల్లు కట్టిస్తున్నాడు. ఎప్పుడు ఇస్తున్నాడు? తన ప్రియులు నిద్రించుచుండగా అని అన్నాడు. అవునండి ప్రియమైన దేవుని పిల్లలారా, వివాహమైన తర్వాత వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను అనే మాట బైబిల్లో ఉంటది. పానుపు నిష్కలంకమైనది గాను ఉండవలెను అని అన్నాడు. ఎందుకు పానుపు గురించి మాట్లాడాడు? పానుపు అనగానే మనోళ్ళండి చాలా అసహ్యంగా చూస్తారండి కొంతమంది. పానుపు అనగానేనండి ఏంటి ఈ మాటలు రాశాడేంటి దేవుడు అనుకుంటున్నారు. ప్రియులారా, అసలు ఈ పాన్పు కోసమే దేవుని సృష్టి అంతా. ఈ పాన్పు దగ్గరే దేవుని కార్యములన్నీ జరగాలి. ఈ పాన్పు దగ్గరే దేవుని ప్రణాళిక జరగాలి. ఇది మనము ఆలోచించాలి. ఇది చాలా మందికి తెలియక దీన్ని ఏదో ఒక అసహ్యమైనటువంటి దానిగా భావిస్తున్నారు. ప్రియులారా, వివాహము తర్వాత జరిగేది పానుపు. ఎందుకు ఈ పాన్పు గురించి మాట్లాడాడు? ఒక్కసారి చదవండి ఆ వచనాన్ని. బైబిల్ గ్రంథములో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను. ఘనమైనది ఫుల్ స్టాప్ లేదు అక్కడ. ఘనమైనది ఫుల్ స్టాప్ ఉందా? ఏమండి కంటిన్యూషన్ ఉందండి. కొద్దిగా ఘనమైనది గాను అనే మాట మనం చూస్తున్నాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అంటున్నాడేంటి? అన్ని విషయాలలో ఘనమైనది అంటున్నాడేంటి? ఏమండి ఒకసారి ఆలోచించండి. కొన్ని విషయాలలో ఘనమైనది అంటల్లా, అన్ని విషయాలలో. సృష్టి కంటే ఘనమైనదా? అవును. దేవుడు చేసిన సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు కంటే ఘనమైనదా? అవును. దేవుడు చేసిన కార్యములన్నిటిలో ఘనమైనదా? అవును. ఆ కార్యాలన్నీ ఈ వివాహము కొరకే చేశాడు. అందుకే వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండాలి. ఈ రెండిటిని ఎందుకు కోట్ చేసి చెబుతున్నాడు? వివాహానికి పాన్పుకు సంబంధం ఉంది. వివాహానికి పాన్పుకు దేవుని ఉద్దేశం ఉంది. ఈ వివాహము తర్వాత ఈ పాన్పు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పాన్పు దగ్గర తన ప్రియులు తన కార్యములు నెరవేర్చి నిద్రించుచుండగా వారికి ఇస్తున్నాడు పిల్లల్ని. అదే కిందంటాడు 127వ కీర్తనలో మా వాక్యములో 3వ వచనంలో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఇంటిని గురించి మాట్లాడుతూ గర్భఫలం అంటాడేంటి? ఇంటిని గురించి మాట్లాడుతూ కుమారులు అంటాడేంటి? ఏమండి ఒకసారి ఆలోచించండి. 127వ కీర్తన మన దేహానికి సంబంధించిన కీర్తన. దేవుని యొక్క వాక్య భాగములో ఈ దేహము దేవుని ఆలయముగా, దేవుని ఇల్లుగా చేసుకున్నాడు. ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయము 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి
ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సవమును తుదమట్టుకు చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఎవరండి ఇల్లు? మనమే. మనల్ని కట్టుకున్నవాడెవరు? దేవుడు. మనమే ఆయన ఇల్లు. అంటే ఇప్పుడు ఆయన ఇల్లు అంటే ఆయన నివాసము చేసే స్థలం ఏది చెప్పండి? మనమేనండి. ఆయన మనలో ఉండాలనుకుంటున్నాడా? మనకు బయట ఉండాలనుకుంటున్నాడా? ఆయన మనలోనికి రావాలని, మనలో ఉండాలని, మనలో నివాసము చెయ్యాలని ఆయన మనలను తన ఇల్లుగా కట్టుకున్నాడు. మనమే ఆయన ఇల్లు అని అన్నాడు. మనమే ఆయన ఇల్లు. ప్రియులారా, ఆ ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు 127వ కీర్తనలో. మనల గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో యెహోవా కడుతున్నాడు ఇల్లు. ఎలా కడుతున్నాడంటే, తన ప్రియులు పాన్పు దగ్గరికి వెళ్ళి తన పని వారు జరిగించి నిద్రిస్తుండగా దేవుడు వారికి ఇస్తున్నాడు. వారే గర్భఫలముగా, వారే ఈ భూమి మీదకి వచ్చే స్వాస్థ్యముగా మారుతున్నారు. వారు బలవంతుని చేతిలో బాణముల వంటి వారిగా ఉండాలని దేవుడు ఆశించాడు. ప్రియులారా, కాబట్టి వివాహం అనేది దేవుడు నిర్ణయించినది. వివాహములో పాన్పు అనేటువంటిది దేవుని కార్యం. అక్కడ దేవుడు పని చేస్తాడు. పాన్పు దగ్గర దేవుడు పని చేస్తాడు. ప్రియులారా, దానికోసమే దేవుని ప్రణాళిక, దేవుని ఆశ అంతా కూడా. ఎందుకంటే ఈ భూమి మీదకు వివాహానికి వచ్చినటువంటి వాళ్ళు బంగారం బహుమానంగా ఇవ్వచ్చు, ఆస్తులు బహుమానంగా ఇవ్వచ్చు, ప్రియులారా వస్తువులు బహుమానంగా ఇవ్వచ్చు, డబ్బు బహుమానముగా ఇవ్వచ్చు. కానీ ఎవ్వరు ఇవ్వలేనిది దేవుడు ప్రియులారా వివాహమైన తరువాత పాన్పు దగ్గర ఇస్తున్నది ఏంటంటే గర్భఫలం. ఈ బహుమానం ఎవరిస్తారు చెప్పండి? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఇది ఎవరైనా ఇస్తారా? పెళ్లికొచ్చిన వాళ్ళల్లో ఎవరైనా ఇవ్వగలుగుతారండి ఈ బహుమానం? ఇవ్వలేరండి. ఈ బహుమానము దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అది గర్భఫలం. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇది జరగాలని దేవుడు ఆశించి మొదటి వివాహము చేస్తున్నాడు. ఇదిగో ఆదాము ప్రియులారా ప్రక్కటెముకను తీశాడు. ఆ ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించాడు. వారిద్దరి మధ్యలో ప్రియులారా లింగ భేదాన్ని పెట్టాడు. తీసుకొని వచ్చి ఆదాము ముందు అవ్వను నిలబెట్టాడు, స్త్రీని నిలబెట్టాడు. అప్పుడు ఆదాము ఒక పాట ఎత్తుకున్నాడు, ఒక కీర్తన పాడుతున్నాడు. ఏవండి, ఇప్పుడు నేను చెబుతాను. మొట్టమొదటి పాట రచయిత ఎవరో తెలుసా? ఆదామండి పాట ఎత్తుకున్నాడు. ఏమని పాడుతున్నాడు? అక్కడ ఏమని పాడుతున్నాడు? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరునిలో నుండి తీయబడినది గనుక నారి అనబడుతుంది అని చెబుతున్నాడు. చూసారా? ఏవండి, ఇప్పుడు స్త్రీని తీసుకొచ్చి ఆదాము ముందు నిలబెట్టగానే ఆదాము పాట ఎత్తుకున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆనందపడిపోతున్నాడు, సంతోషపడిపోతున్నాడు. ఎందుకు? ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్నవాడు ఇప్పుడు సాటి అయిన సహాయాన్ని పొందుకున్నాడు గనక. ఏ సహాయం? సాటి అయిన సహాయం. ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, భార్యలంటే ఎవరంటే భర్తకు సాటి అయిన సహాయాలు. భర్త అంటే భార్య, భర్తలంటే అర్థం ఏంటో తెలుసా? ప్రియులారా, మనము చాలాసార్లు ఈ విషయాలు మర్చిపోతున్నాము కాబట్టి కాపురాలు కూలిపోతున్నాయి. భార్యాభర్తల మధ్యలో విడాకులు, భార్యాభర్తల మధ్యలో గొడవలు, భార్యాభర్తల మధ్యలో ప్రియులారా లేనిపోయినటువంటి సమస్యలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయంటే, అసలు భర్త ఏంటి, భార్య ఏంటి, భర్త పాత్ర ఏంటి, భార్య పాత్ర ఏంటి, ఎందుకు దేవుడు వీరిద్దరిని కలిపాడు, ఒంటరిగా ఉన్న మనిషి యొద్దకు ఈమెను ఎందుకు తీసుకొచ్చాడు, ఈమె భర్తకు ఏం చేయాలి, భర్త ఈమెకేం చేయాలి, ఇది మనము దైవ గ్రంథంలో తెలుసుకుంటేనే తప్ప ప్రపంచంలో ఎక్కడ దొరకవండి ఈ మాటలు. చేసిన వాడే మీరు ఎలా ఉండాలో చెప్పాడు, నిర్మించిన వాడే మీరు ఎలా బ్రతకాలో చెప్పాడు, ఒక కుటుంబం అంటే ఎలా ఉండాలో చెప్పాడు. ప్రియులారా, అందుకే ఇక్కడ ఆదాము ఒక పాట ఎత్తుకున్నాడు. ఇక దేవుడు తీసుకొచ్చి తన ముందు నిలబెట్టగానే స్త్రీని అతడు పాట పాడుతున్నాడు. నా ఎముకలలో ఒక ఎముక. ఎవరు చెప్పారు ఆయనకి? ఎవరు చెప్పారని పాడుతున్నాడు ఈ పాట? తనకర్థమయ్యింది, నా ఎముకలో నుంచి ఒక ఎముక బయటికి వచ్చిందని.
ప్రియులారా, తనకు అర్థమైంది, ఆ బాధ ఏంటి అర్థమైంది, తన లోపల ఉన్న ఎముక ఒకటి లేదని అర్థమైంది. ప్రియులారా, అప్పటి వరకు ఆపరేషన్ చేయబడి లేక సర్జరీ చేయబడి బాధపడుతున్నాడు కదా. సర్జరీ చేసిన వాళ్ళు బాధపడరండి? ఏమండి, లోపల ఒక ఎముకను తీసేస్తే ఆ ఎముక ప్రియులారా పూడ్చబడేంత వరకు కూడా మళ్ళీ ఏమవుతూ ఉంటారు చెప్పండి? వాళ్ళు బాధపడుతూ ఉంటారు, వేదన చెందుతూ ఉంటారు. అప్పటి వరకు తన వేదనలో ఉన్నటువంటి వాడు భార్యను చూడగానే ఎందుకు ఇంత పాట పాడుతున్నాడంటే, నా ఎముక ఇక్కడ లేదు కానీ ఎక్కడికి వచ్చింది? నా ప్రక్కకు వచ్చింది, నా ఎదురుగా వచ్చింది, ఇప్పుడు నాకు సాటి అయిన సహాయముగా మారింది. భార్యలంటే సాటి అయిన సహాయాలండి. భార్యలంటే ప్రియులారా భర్త మీద పోరాడేవాళ్ళు కాదండి, గయ్యాళ గంపలుగా మారటం కాదండి, ప్రియులారా గచ్చపొదలుగా మారకూడదండి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో భార్య తత్వం ఏంటో ప్రియులారా చాలా చక్కగా ఎరిగిన సొలొమోను చాలా విషయాలు రాసేశాడు కదా బైబిల్లో. చాలా విషయాలు రాసేశాడండి. జగడగొండి దానితో కాపురము చేయుట కంటే ఒక్క మూలన కూర్చోవటం మేలు అని అన్నాడు. ప్రియులారా, జగడగొండి దాని గురించి రాశాడు. తర్వాత గుణవతిని గురించి కూడా రాశాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని అన్నాడు. అరుదు గుణవతి అయిన భార్య. భార్య అంటే తన పాత్ర ఎలా పోషించాలో, తను ఎలా గుణముగా నడుచుకోవాలో తెలుసుకునే వాళ్ళు చాలా కొద్ది మందే అనే మాటలు దేవుడు తన గ్రంథంలో ప్రియులారా సొలొమోను గారి ద్వారా వ్రాయించాడండి. ప్రాణము విసికించేటువంటి వారు కొంతమంది బైబిల్ గ్రంథంలో కనబడతారు. ప్రియులారా, మరి అనేక రకాలైనటువంటి స్త్రీలను గూర్చి సామెతల గ్రంథంలో ఎంతో చక్కగా రాశాడు. అలా ఉండాలని కాదు. 1-2 వచనాలు చూపిస్తారండి మీకు, ఎందుకంటే సామెతల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. ఆ విషయాలు ధ్యానం చేసేటప్పుడు అవన్నీ కూడా మనము చూడవచ్చు, కానీ కొన్ని విషయాలు మీతో చెబుతాను చూడండి. ఒక్కసారి బైబిల్ గ్రంథములో సామెతల గ్రంథం 11వ అధ్యాయము 22వ వచనం. వివేకము లేని ఏ స్త్రీ అట? వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునన్న బంగారు కమ్మి వంటిది. వివేకము లేని స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. ఈమె వివేకము లేదు కానీ ఏముంది? ఈమెకి అందం ఉంది కానీ ఏమి లేదు? వివేకము లేదు. అందం ఉంది, వివేకము లేనప్పుడు ప్రియులారా ఆ స్త్రీని దేంతో పోల్చాడు చెప్పండి? పంది ముక్కున ఉన్న బంగారు కమ్మితో పోల్చాడు. ఏమండి, పంది ఎంత తెల్లగా ఉన్నా, ఎంత నల్లగా ఉన్నా, ఎంత నిగనిగలాడుతున్నా దానికి మనము బంగారు కమ్మి పెట్టామనుకోండి, అయ్యో నాకు బంగారు కమ్మి పెట్టారు, బంగారు నాకు తొడిగారు, విలువైనటువంటి ఆభరణం నాకు వేశారు, దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని అనుకుంటుందా? బురద గుంట కనపడగానే బురదలో దిగుతుందా? దాని వివేకం లేదు దానికి. అంటే ప్రియులారా, ఒక సుందర స్త్రీ అందాన్ని చూసుకొని అతిశయపడొచ్చేమో కానీ ఇంటిలో వివేకము లేకపోతే, భర్త దగ్గర వివేకముగా నడుచుకోకపోతే, పిల్లల దగ్గర వివేకము చూపించకపోతే, ప్రజల దగ్గర కుటుంబములో వివేకము లేకుండా బ్రతికితే ఆమె ఎంత అందంగా ఉన్నా పంది ముక్కున ఉన్నా బంగారు కమ్మి వంటిది. అక్కడ వాక్యములు 12వ అధ్యాయము 4వ వచనం చూడండి. 12వ అధ్యాయము 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి ఏంటి చెప్పండి? కిరీటము. ఎవరండి? యోగ్యురాలు. యోగ్యకరమైన జీవితం. ప్రియులారా, భార్యగా తన పాత్ర పోషించే యోగ్యురాలు ఎటువంటిది అన్నాడండి? కిరీటము లాంటిది. ఏవండి, కిరీటము పెట్టుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎలా కనబడతాడు చెప్పండి? రాజుగా కనబడతాడు, అధికారిగా కనబడతాడు. ప్రియులారా, ఇతరులకు ఉపయోగకరమైన వ్యక్తిగా కనబడతాడు. అంటే ఒక భర్త కిరీటము పెట్టుకున్న వ్యక్తిగా ప్రజలకు కనబడాలంటే వెనక సూత్రధారి ఎవరు? పాత్రధారి భార్య. ఆ భార్య ఎలాగుండాలట? యోగ్యురాలుగా ఉండాలి అని అన్నాడు. వాక్య భాగములో ఇంకా మనము చూస్తే అదే ప్రియులారా సామెతల గ్రంథంలో మరొక మాట చూద్దాము రండి. 19వ అధ్యాయము 13వ వచనం చదవండి. 19వ అధ్యాయము 13వ వచనం. ఏ పోరు? ఏ పోరు? ఏ పోరు చెప్పండి అమ్మా. అది అట్లా చెప్పండి. ఏ పోరు? భార్యతోటి పోరు ఎడతెగక పడుచుండు. అది ఈ పోరు అసలు ఉండకూడదు ఇళ్లలో. ఏ పోరు? ఏ పోరైనా ఉండొచ్చేమో కానీ
భార్య పోరు ఉండకూడదండి. భార్య పోరు ఉండకూడదు. భార్య పోరు ఉందంటే అది ఎడతెగక పడుచుండు బిందువులతో సమానం. వర్షం వచ్చిన తర్వాత అండి, వర్షం తగ్గిపోయిన తర్వాత బిందువులు పడుతూ ఉంటే చూసారా, ఆగుతాయి అవి? ఆగవండి, వస్తానే ఉంటాయి, పడతానే ఉంటాయి. ప్రియులారా, ఇటువంటిది అన్నాడు భార్యతో పోరు. 22వ అధ్యాయం 21వ అధ్యాయం చూడండి. 21వ అధ్యాయం 19వ వచనం. ప్రాణము విసికించు జగడగొండి దానితో. పురుషులు చదివితే బాగుంటుంది ఈ మాట. మగవాళ్ళు చదవండి అయ్యా, ఈ మాట మీరు చదివితే బాగుంటుంది. చదవండి, 19వ వచనమండి. ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు చదవండి ఈ మాట. కొంచెం వాళ్ళకి తృప్తి వస్తుంది, వాళ్ళకి కొంచెం తృప్తి కోసం చదవండి. 19వ వచనం చదవండి. మా సాయికరణ చాలా పెద్దగా చదువుతున్నాడు ఏంటో. ప్రాణము విసికించు జగడ గొండితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు అని అన్నాడు. చూసారా, ఏది విసికించే? ప్రాణము విసికించే స్త్రీ. ప్రియులారా, ప్రాణము విసికించు జగడగొండి అన్నాడు చూడండి. జగడగొండి, ప్రాణము విసికించు జగడగొండితో కాపురం చేయుట కంటే ఎక్కడ ఉండటం మేలంటున్నాడు? ఏమండి, అరణ్య భూమిలో ఉండుట మేలు. 27వ అధ్యాయం చూడండి. 27వ అధ్యాయము 15వ వచనం. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళి అయిన భార్యయు. ఏ భార్య? ఏమండోయ్, నన్ను తిట్టుకోవకండి, ఈ మాటలన్నీ బైబుల్లో ఉన్నాయి. బైబుల్లో ఉన్న మాటలు చూపిస్తున్నా నేను, బైబిల్లో ఉన్న మాటలు చూపిస్తున్నాను కానీ నేను సొంతగా చెప్పట్లేదండి. ఇక్కడ ఏమన్నాడు? ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళి అయిన భార్యయు సమానము అనే మాట ఇక్కడ దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నామండి. ప్రియులారా, ఇలా మనము చూసుకుంటూ వెళితే బైబిల్లో చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇందుకిచ్చాడా భార్యని భర్తకి? ఇందుకిచ్చాడా? ఎందుకిచ్చాడు? సాటి అయిన సహాయముగా ఉండటానికి ఇచ్చాడు. మరి భర్తల్ని ఎందుకు ఇచ్చాడు? ఇప్పటి వరకు ఆడవాళ్ళ గురించి చెబుతుంటే మగవాళ్ళంతా లోపల లోపల బాగా ఆనందపడిపోయారు, బయటికి లేకపోయినా. ఇప్పుడు భర్తల్ని ఎందుకు ఇచ్చాడు? భర్తలను ఎందుకు ఇచ్చాడు? ఆలోచించండి. ఇప్పుడు మహా గొప్ప పాట పాడుతున్నాడు కదా ఆదాము గారు. ఏమని పాడుతున్నాడు? నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నీవు నరునిలో నుండి తీయబడ్డావు. అంటే నాలో నుండి ఏం చేయబడ్డావు? తీయబడ్డావు. నీవు నారివి అని ప్రియులారా అతడు పాట పాడాడు. బాగుంది, పాట పాడాడు, బాగుంది. నా మాంసం అన్నాడు. తన మాంసాన్ని ఎలా చూసుకోవాలి, తన ఎముకను ఎలా చూసుకోవాలి? ప్రియులారా, బాగా గమనించాలి. ఇప్పుడు మన శరీరములో ఒక ఎముకకు ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఆ ఎముకను మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామండి? ఆ ఎముక దెబ్బ ప్రియులారా తొలగిపోయేంత వరకు, ఆ గాయం మారిపోయేంత వరకు ఆ ఎముకను ఎలా చూసుకుంటాం? చాలా జాగ్రత్తగా చూసుకుంటాము కదండి. దానికి వాడవలసిన మందులు వాడతాము కదండి. ప్రియులారా, మాంసానికి అంటే శరీరానికి ఎక్కడైనా గాయమైతే ఆ గాయము మారిపోయేంత వరకు ఎంత బాగా దాన్ని ప్రియులారా ప్రేమిస్తాం, ఎంత చక్కగా దాన్ని చూస్తాం. అది మారిపోయేంత వరకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. మరి భర్తలు భార్యల విషయంలో అలా ఉంటున్నారా? అలా ఉండగలుగుతున్నారా? అందుకిచ్చాడు. సాటి అయిన సహాయము అనగానే భార్యను అనుకున్నారు కానీ భర్త పనేంటి? 24వ వచనంలో ఏమన్నాడు చూడండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వారు. అంటే ఇప్పుడు నీ భార్య నీతో ఏక శరీరం. ఇప్పుడు నీ భార్య ఏక శరీరముగా వచ్చిన తర్వాత ప్రియులారా, నీ తల్లి నీ తండ్రి ప్రియులారా వారు కాదు నీ శరీరం. ఇప్పుడు శరీరం మారిపోయింది. శరీరము వేరొకరితో ప్రియులారా ఏకమైపోయింది. చూడండి, శరీరము వేరొకరితో ఏకమైపోయింది. తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను ఏం చేస్తాడు చెప్పండి? హత్తుకుంటాడు అని దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నామండి. హత్తుకుంటాడు అని అంటే అర్థం ఏంటి? ఏమండి, వారిద్దరు ఏక శరీరం అయి ఉంటారంటే అర్థం ఏంటి? ప్రియులారా, ఆ శరీరమునకు ఏ బాధ కలిగినా తన ప్రాణం పెట్టైనా బ్రతికించుకుంటాడు. అంటే అవసరమైతే తన భార్య కొరకు ఏమిస్తాడు? ప్రాణమిస్తాడు. అది ఎవరి శరీరం?
ఏక శరీరము నీలో ఉన్న శరీరం కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు భర్తలను గురించి మాట్లాడుతూ ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారి చేత ఏమని వ్రాయించాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇవన్నీ ప్రియులారా మనం పెళ్లి రోజు చదివే పాఠాలే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చదవండి. మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ఏం చేశాడు అంటే, ఇప్పుడు చూడండి, భార్య భర్తలకు, ప్రియుల సంఘానికి, యేసుక్రీస్తుకు ఇక్కడ ఒక చక్కని ప్రియుల కోడ్ జరుగుతుంది చూడండి. క్రీస్తు సంఘమును ప్రేమించినట్టు అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు, దేనికోసం సంఘము కోసం క్రీస్తు ఏం చేశాడు? తన్ను తాను. ఇప్పుడు భర్తలు కూడా భార్యల కోసం ఏం చేసుకోవాలి? చెప్పాలి. భర్తలు చెప్పాలి, మగవాళ్ళు చెప్పాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సంఘము కొరకు ఏం చేశాడండి? తన్ను తాను ఏం చేసుకున్నాడు? అర్పించుకున్నాడు. ఇప్పుడు భర్తలు భార్యల కోసం ఏమైపోవాలి? అర్పించుకోవాలి. వాళ్ళిద్దరిని పోల్చి కదా అక్కడ చెబుతుంది. సంఘాన్ని స్త్రీని పోల్చాడు, పురుషుణ్ణి క్రీస్తును పోల్చాడు. చెబుతున్నాడు కదా అక్కడ, చెబుతున్నాడు క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా మీరు కూడా మీ భార్యలను ప్రేమించాలి. క్రీస్తు సంఘమునకు తన్ను తాను బలిగా, అర్పణగా ఏం చేసుకున్నాడు? అర్పించుకున్నట్లుగా మీ జీవితాలు మీ భార్యలకు ఏమైపోవాలి? అంకితమైపోవాలి. అప్పుడండి అసలు కుటుంబాలు సమస్యలే రావండి. భార్య భర్తలు ప్రియులారా వారి మధ్యలో ఆ పరిస్థితులు ఉండవండి ప్రియులారా, జ్ఞాపకం చేసుకుని. అంటే ఇక్కడ దేవుడు ప్రియులారా ఎందుకు ఆదాము యొక్క జీవితాన్ని ప్రేమించి అవ్వ జీవితాన్ని ప్రేమించి వారిద్దరిని భార్యాభర్తలుగా ఉంచాడు అంటే వారిద్దరూ ఏక శరీరం. ఇంకా ఆ శరీరము తప్ప మరొక శరీరముతో ఇక మనకు హక్కు ఉండదండి. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం అంతా వివాహాన్ని గురించి వ్రాయబడింది. అదంతా అధ్యాయం అంతా మొదటి వచనం, మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి ఏ భార్య ఉండాలి? సొంత భార్య ఉండాలి. ఏ భార్య ఉండకూడదు? అద్దె భార్య ఉండకూడదు. ఒకరోజు నేను ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్ళా. పాస్టర్మ గారు ఉన్నారు. ఆ పాస్టర్మ గారే నాకు తెలుసు. అమ్మా అయ్యగారు లేడా అని అడిగితే ఆమంది రెండో ఇంటి దగ్గర ఉన్నాడండి అంది. నాకు అప్పటికి ఇంకా ఆ మాట అర్థం తెలియదు. నాకు చాలా సంవత్సరాలు అయిపోతుంది. ఆ మాట అర్థం కాదు. రెండో ఇల్లు అంటే అయ్యగారికి 2 ఇళ్ళు ఉన్నాయేమో. నేను ఈ ఇల్లే తెలుసు నాకు, ఈ ఇల్లు కట్టుకున్నాడు, ఇంకో ఇల్లు ఎప్పుడు కట్టాడో అనుకున్నా. నాకు అర్థం కాల ఆ మాట అప్పటికి. రెండో ఇల్లు ఎక్కడమ్మా అన్న అంటే పలానా చోట అని చెప్పింది. అట్లా చెప్పలే నేను మీకు, పలానా చోట అని చెప్పింది. సరే అక్కడికి వెళ్ళా. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రియులారా అక్కడ కూడా లేడు ఆయన. అక్కడ ఉన్నటువంటి వారిని అడిగాను, పిల్లలు ఉన్నారు అక్కడ, పిల్లల్ని అడిగాను, అమ్మా అయ్యగారు లేడా అని అంటే ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోయాడు అంటున్నారు వాళ్ళు. ఆ పిల్లలకు కూడా అర్థమైంది, నాకు అర్థం కాదు అప్పుడు ఆ పరిస్థితి. నాకు అర్థం కాక వాళ్ళ విశ్వాసిని అడిగా. వాళ్ళ విశ్వాసిని ఏంటయ్యా అయ్యగారికి 2 ఇళ్ళు ఉన్నాయా అని అంటే ఆయన పక్కున నవ్వి ఒక మాట అన్నాడు. 2 ఇళ్ళు అంటే ఏమనుకుంటున్నారు పాస్టర్ గారు మీరంటే? 2 ఇళ్ళు కట్టుకున్నాడేమో అనుకున్నా నేను అన్న. ఆయన అన్నాడు అది కాదు అయ్యగారు 2 భార్యలు అన్నాడు ఆయన. ఓ పాస్టర్ గారికి 2 భార్యలా? పాస్టర్ గారికి 2 ఇళ్ళా? నాకు ఆశ్చర్యం అనిపించింది. ప్రియులారా ఒక సొంత భార్య, ఒక అద్దె భార్య. సొంత భార్యే, అద్దె భార్య కాదు. అసలు అద్దె భార్య లేదు బైబిల్ గ్రంథంలో. ప్రతివానికి సొంత భార్య ఉండవలెను. ప్రతి స్త్రీకి సొంత అనే మాట ఎందుకు రాశాడో మీరు అర్థం చేసుకోండి. సొంత భర్త, సొంత భార్య, సొంత భర్త, సొంత భార్య ఎందుకు రాశాడో మీరు అర్థం చేసుకోండి ప్రియులారా. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా.
దేవుని ప్రణాళిక ఎందుకంటే నీ కోరికలు తీర్చుకోవటానికి కాదు, నీ ఆశలు తీర్చుకోవటానికి కాదు. దేవుడు భార్యాభర్తలు చేసింది తన ఈ చిత్తము నీ ద్వారా నెరవేర్చటానికి. నీ ద్వారా దేవుని చిత్తము నెరవేర్చబడటానికి మిమ్మల్ని భార్యాభర్తలు చేశాడు. కానీ మీ ఇష్టం వచ్చినట్లు భార్య, ఇష్టం వచ్చినట్లు భార్య, భర్త ఇష్టం వచ్చినట్లు భార్య జీవించటానికి కాదు దేవుడు చేసింది. అందుకే ప్రతి భార్య, భర్త, దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా అనుకోవాలి, నేను భార్యగా, నేను భర్తగా దైవ చిత్తాన్ని మేమిద్దరం నెరవేర్చగలుగుతున్నామా, దైవ చిత్తములో మేము బ్రతకగలుగుతున్నామా, దైవ చిత్తాన్ని మేము చేయగలుగుతున్నామా, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రియులారా, దేవుని వాక్య భాగములో మనము చూస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ దేవుడు భార్యాభర్తలని కలిగించింది ఎందుకంటే మన ఇష్టాలు, మన కోరికలు నెరవేర్చుకోవటానికి కాదు. ఈ భార్యాభర్తలు అనేటువంటి వారు ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాలి? దేవా, మమ్మలను జతపరిచావు కదా, మమ్మలను ఏర్పాటు చేసుకున్నావు కదా, మమ్మలను భార్యాభర్తలుగా చేశారు కదా, మాకు వివాహము ద్వారా మమ్మల్ని జతపరిచారు కదా, మేము నీ చిత్తము జరిగించున్నట్లుగా సహాయము చేయండి, నీ చిత్తములో మేము జీవించినట్లుగా కృప చూపండి అని ప్రార్థన చేసుకుంటూ, ప్రియులారా, వారి కళ్ళు మరొకరి వైపు చూడకుండా వారి జీవితాంతము కూడా ఎవరి చిత్తాన్ని నెరవేర్చుతూ బ్రతకాలి? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ బ్రతకాలి. దైవ చిత్తాన్ని నెరవేర్చాలి అనంటే వీరి మధ్యలో వారిని చేసిన దేవుణ్ణి పెట్టుకోవాలి. దేవుడు లేకపోతే అక్కడికి వచ్చేది ఎవరంటే అపవాది. దేవుడు లేకపోతే ప్రియులర అపవాది ఎలా వస్తాడో మనం చూడబోతున్నాము తర్వాత. కాబట్టి ఈ దినాన్న వాక్యం వింటున్న ప్రియులారా, భార్యాభర్తల బంధం అంటే అన్ని విషయాలలో కూడా ఘనమైనది. అన్ని విషయాలలో కూడా ఘనమైనదే భార్యాభర్తల బంధం అంటే. ప్రియులారా, దేవుని తరువాత మన బంధం ఎవరితో అనంటే, వివాహం అయితే నీ భార్యతో నీ బంధం. ఎవరితో నీ బంధం అంటే నీ భర్తతోనే నీ బంధం. మరొక రీతిగా బంధము తెగిపోకూడదు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే 3 పేటల తాడు త్వరగా తెగదన్నాడుగా ప్రసంగి గ్రంథంలో. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఏర్పాటు చేసింది ఎందుకు అనంటే, ఒక్క మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. ప్రసంగి గ్రంథం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సాటి అయిన సహాయముగా జతగా ఎందుకు ఇచ్చాడు ఒక్కసారి మనము ఆలోచన చేస్తే వ్రాయబడిన మాటలు చూద్దామండి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం నుండి చదవండి. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడయుండుట కంటే ఇద్దరు కూడియుండుట మేలు. ఇద్దరు కూడియుండుట మేలు అంటే ఒంటరిగా ఉండటం కంటే ఇద్దరు కూడి ఉండటం మేలు. ఇద్దరు కూడి ఉన్న స్థలంలో మేలే జరుగుతుంది. ఎలా జరుగుతుంది చూడండి. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వానిని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొని ఎడల వారికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును? ఒంటరియగు ఒకని మీద మరొకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాన్ని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు. దీని అర్థం ఏంటో తెలుసా? దీని పరమార్థం ఏంటో తెలుసా? మనం సామెతల గ్రంథాన్ని గురించి వస్తున్నాము గనుక ఈ విషయాలు మనం తెలుసుకుంటాం. ప్రియులారా, బాగా ఆలోచించండి. అంటే దేవుని ఉద్దేశం ఇద్దరు కూడి ఉండటం, ఇద్దరు కూడి ఉండటం, ఇద్దరు కలిసి ఉండటం, ఇద్దరు ప్రియులారా ఇదిగో వారు ప్రయాణించటం. అక్కడ ఇద్దరు 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 అనే మాటలు ఎందుకు కనబడుతున్నాయి? ఒంటరితనం మంచిది కాదనే కదా ప్రియులారా. అందుకే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఇప్పుడు అతనికి సాటి అయిన సహాయముగా ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు వారిద్దరు ఏక శరీరం. ఇద్దరు వ్యక్తులు ప్రియులారా కలిస్తే ఒక బలమైనటువంటి ప్రియులారా ఇదిగో కార్యాన్ని వారు చేయగలరు. చిన్నప్పుడు మనం కథల్లో చదువుకునే కథల్లో చూసాం కదా, ఒక తండ్రికి ప్రియులారా
నలుగురు కొడుకులు ఉంటారు. వారు వేరువేరుగా ఉన్నప్పుడు వారి విధానాలు వేరుగా ఉంటాయి. వారు కలిసికట్టుగా ఉన్నప్పుడు వారి విధానాలు వేరుగా ఉంటాయి. అది చెప్పటానికి ఆయన ఒక పుల్లల కట్టె తీసుకురమ్మన్నాడు, ఒక్కొక్క పుల్ల ఇరవమన్నాడు, విరిచేశారు. కట్టకట్టేసి మొత్తం ఒకేసారి ఇరవమంటే ఏం చేయలేకపోయారు వాళ్ళు? ఇరవలేకపోయారు. అంటే మీరు కలిసి ఉంటే అంత బలంగా ఉంటారు. భార్యాభర్తలు కలిసి ఉంటే అంత బలమైనటువంటి కార్యాలు చూడగలుగుతారు. అది జీవితంలో కావచ్చు, ఆధ్యాత్మికమైన జీవితంలో కావచ్చు, సమాజంలో కావచ్చు. ఇద్దరు వేరుగా ఉంటే మాత్రం వారి జీవితం చాలా ప్రమాదకరముగా ఉంటుందని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఏది ఏమైనా దేవుని ప్రణాళిక, దేవుని నిర్మాణం, దేవుని ఉద్దేశం ఏంటంటే భార్యాభర్తలుగా తన చిత్తాన్ని జరిగించాలి. ఈ భూమి మీద వారు చేయాల్సిన పనేంటి? భూమిని నిండించాలి, అభివృద్ధి చెందించాలి, విస్తరింప చెయ్యాలి. అది దేవుని ప్రణాళిక ప్రియులారా. కాబట్టి ఈ దినమున దేవుని మాటలు వింటున్న ప్రియమైన వారలారా, దేవుని ఉద్దేశములో మనమేమై ఉన్నాం? మనము దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నామా లేదా ప్రశ్నించుకొని ముందుకు వెళ్ళుట ఎంతైనా అవసరమని, ఎప్పటికైనా భార్యాభర్తలుగా మీలో ఏమైనా కలతలుంటే, కలహాలుంటే, విభేదాలుంటే తొలగించుకోండి, సమాధాన పడండి, మంచిగా బ్రతకండి. భార్యకు భర్త, భర్తకు భార్య ఇద్దరు ఒకే శరీరముగా బ్రతకటానికి ఇష్టపడండి. మీ కుటుంబాలు దీవించబడతాయి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలల వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలల వంచండి, ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, కృపగలిగిన దేవా, మీ కొందనాలు. ఆది కాండములో వ్రాయబడిన విషయాలన్నీ మేము ధ్యానం చేయటానికి కృప చూపుతున్నారు. అందుకై వందనాలు తండ్రి. నీ మాటలు వింటున్న మేము ఇక్కడే విడిచిపెట్టుకొని కొట్టుకొని పోకుండా వాటిని మా హృదయములు దాచుకొని మీ వాక్యానుసారముగా బ్రతికి మేము మా కుటుంబాలు దీవెనకరముగా ఉండటానికి, నీ చిత్తాన్ని నెరవేర్చటానికి తగిన సహాయము చేయమని, అందుకే ప్రభువైన యేసు క్రీస్తు వారు నాయన ఈ లోకానికి వచ్చి మానవులందరినీ రక్షించి భార్యగా చేసుకొని ఆయన భర్తగా ఉండి నాయన తన్ను తాను తన ప్రాణమును అర్పించి ఎలాగు బలైపోయాడో ఆ విషయాలు మీ లేఖనాల్లో మాకు తెలియచేశారు తండ్రి. నాయన మా బ్రతుకులు కూడా అలాగే నీకిష్టమైన విధానములో నీ చిత్తాన్ని నెరవేరుస్తూ నీ ప్రణాళికలో మేము బ్రతుకుతూ భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో తెలుసుకొని జీవించటానికి తగిన సహాయము చేయమని నాయన ఈ సమయమందు నాయన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన భార్య అయినటువంటి సంఘము కొరకు ఎలా తన ప్రాణము పెట్టాడో మేము గుర్తు చేసుకుంటున్నాం నాయన. ఎందుకంటే ఇది ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకోమన్నారు. ఆయన మరణమును ఎల్లప్పుడూ మీరు ప్రచురించాలి అని చెప్పారు. కాబట్టి నాయన ప్రభు బల్ల తీసుకునే మేము ఆయన యొక్క చిత్తాన్ని మేము నెరవేర్చాలి అనే ఉద్దేశము కలిగి ఈ లోకంలో బ్రతుకుటకు సహాయము చేయమని ప్రభు శరీరమును బట్టి, రక్తమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువైన క్రీస్తు పేరట మాకు మేముగా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ